నమస్కార్ దోస్తో, వెల్కమ్ టు క్రిస్టల్ ఎంపైర్. ఇవాళ నేను మీకు రాహుగ్రహానికి సంబంధించిన క్రిస్టల్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మెయిన్గా మెడిటేషన్ ఎంత చేసినప్పటికీ కూడా ఇంటిలోని సమస్యల్ని ప్లస్ ఫైనాన్షియల్ సమస్యల్ని, ఇంట్లో పిల్లలు మన మాట వినకపోవటము, ఏదో ఒక తెలియని వెల్తీ లోటు, ఆస్ట్రల్ మాస్టర్స్ వస్తున్నారు, ప్లస్ హయ్యర్ ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయి, మనం స్పిరిచువల్గా ఎదుగుతున్నాం. కానీ ఇంట్లో ఉన్న బాధలు ఎప్పటి వరకైతే తొలగవో మనము ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. సో మనకి ఒక హ్యాపీనెస్ అనేది రాదు. సో మనం ఇన్ఫర్మేషన్స్ అయితే తీసుకుంటున్నాము, మన వలన వేరే వాళ్ళకైతే యూజ్ అవుతుంది, అందరూ మనని మాస్టర్స్ అంటున్నారు. కానీ ఇంట్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వట్లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళు మన మాట వినట్లేదు, ఇంట్లో పిల్లలు అభివృద్ధిలోకి రావట్లేదు. సో మన మూలాధార చక్రాన్ని కంపల్సరీ యాక్టివ్ అవ్వకపోతే మనము ఈ భూమికి సంబంధించిన ఏవైతే ఈతి బాధలు అంటామో ఆ ఈతి బాధల నుండి మనము బయటికి రాలేకపోతాము. సో మనము పాస్ట్ లైఫ్స్లో చేసుకున్న పాప పుణ్యాలు తాలూకు ఎఫెక్ట్ వలన ఇప్పుడు మనకి పుణ్యమేమో భగవంతుని ఆశీర్వాదము, ధ్యానం చేసుకోవటం, జ్ఞానం రావటము, మాస్టర్స్తో కనెక్ట్ అవ్వటము, డివైన్ ఎనర్జీ రావటము, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ తెలిసి తెలియక ఏవైతే మనము పాపం చేసుకున్నామో దాన్ని మాత్రం క్లియర్ చేసుకోవటానికి మనము మళ్ళీ అనుభవించే దాన్ని క్లియర్ చేసుకుంటున్నాం. సో ఈ అనుభవించటం అనేది రెండు రకాలుగా మనం చేయొచ్చు. కర్మానికి ఓర్చటం, ధర్మానికి ఓర్చటం. సో కర్మానికి ఓర్చటం అంటే సో మనకి ఎటువంటి సహాయ సహకారాలు అందకపోవటం వలన మనము మళ్ళీ కూడా అదే మిస్టేక్ చేసి మనము ఆ ప్రాబ్లమ్ని మళ్ళీ ఫేస్ చేయటం జరుగుతుంది. ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క జన్మలోనూ, మళ్ళీ ఇదే ప్రాబ్లము అనేక జన్మల్లోనూ మనము ఫేస్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఎన్నో టెక్నాలజీస్ ప్లస్ మనము హయ్యర్ మాస్టర్స్తో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి మనకి ఈ మళ్ళీ కూడా ఇటువంటి బాధల్ని అనుభవించే ప్రాబ్లం లేకోకుండా రెండో రకంగా మనం అనుభవించవచ్చు. అంటే మనం క్రిస్టల్స్ని ఎప్పుడైతే చేతిలో పట్టుకొని ఇలా క్రిస్టల్స్ని చేతిలో పట్టుకొని మనం మెడిటేషన్ చేయటం స్టార్ట్ చేస్తామో అప్పుడు మనకి ఇటువంటి ఏవైతే బాధలు మనము అనుభవించి మనకి జ్ఞానం అనేది రావాలో అటువంటి బాధని మనము మెడిటేషన్లోనే ఆ బ్లాక్ అయిన విషయం మీద మనకి బ్లాకేజ్ ఓపెన్ అవటం జరుగుతుంది. అంటే మనకి ఒక ఎనర్జీ వస్తే కనుక ఆ విషయం మీద మనకు నాలెడ్జ్ వస్తుంది, ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. సో మనము ఆ ప్రాబ్లమ్ని అనుభవించుకోకుండా దాని నుంచి బయటికి రావచ్చు. కానీ ఆ బ్లాక్ ఉండటం వలన మనము ఆ విషయానికి సంబంధించిన ఎనర్జీస్ని, ఇన్ఫర్మేషన్స్ని లోపలికి తీసుకోలేక ఈ భూమి మీద ఫైనాన్షియల్ కానీ, ఫ్యామిలీ రిలేటెడ్ కానీ, కోర్ట్ కేసెస్ కానీ, అటు ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ కానీ మనం ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం. ఆ పర్టిక్యులర్ ఆ బ్లాక్ని ఓపెన్ చెయ్యాలి అంటే మూలాధార చక్రానికి సంబంధించిన బ్లాక్స్ని ఎగ్జాక్ట్గా టార్గెట్ చేసి ఓపెన్ చేయాలి అంటే బ్లాక్ టర్మలిన్ ఇస్ ద బెస్ట్ క్రిస్టల్. మీకు తెలియకోకుండా ఒక నెగిటివిటీని మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు, వేరే వాళ్ళ నుండి మీరు తిట్లు కానీ లేకపోతే శాపనార్థాలు కానీ లేకపోతే మీరు మంచి చేసినా సరే చెడు ఎదురవటం కానీ మీకు తెలియకోకుండానే మీ లోపల ఒక భయం అనేది ఏర్పడి మీరు ముందుగానే మిమ్మల్ని మీరు సెక్యూర్ చేసుకోవడానికి ఒక రాంగ్ స్టెప్ వేయటం కానీ ఇలాంటివి చేస్తున్నారనుకోండి. సో బ్లాక్ టర్మలిన్ ఇస్ ద బెస్ట్ క్రిస్టల్. సో ఈ బ్లాక్ టర్మలిన్ని మనం చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేసుకోవటం వలన ఏ విషయం మీద అయితే మీరు బ్లాక్ అయ్యి ఆ విషయంలో మీరు మళ్ళీ మిస్టేక్ చేస్తూ వస్తున్నారో, ఆ విషయం మీద మీకు నాలెడ్జ్ రావట్లం లేదో, మీరు సతమతం అవుతున్నారో, టైం వేస్ట్ అయిపోతుందో, వయసు అయిపోతుందో, కానీ మీరు ఆ విషయం మీద సక్సెస్ పొందలేకపోతున్నారో, సో అటువంటి బ్లాకేజెస్ని క్లియర్ చేసుకోవడానికి బ్లాక్ టర్మలిన్ ఇస్ ద బెస్ట్ క్రిస్టల్. క్రిస్టల్స్ని చాలా ఈజీగా మనము యూస్ చేసుకోవచ్చండి. ఫస్ట్ క్రిస్టల్ని క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము, అంటే సాల్ట్ వాటర్లో వాష్ చేసి అండ్ సన్లైట్లో పెట్టి ఆ తర్వాత క్రిస్టల్స్ని ఇట్లా చేతిలో పట్టుకొని ఇలా బొట్నీళ్ళు వీటి మీద వేసుకొని ఓకే చాలా హ్యాపీగా రిలాక్స్డ్గా కూర్చొని క్రిస్టల్స్ యొక్క ఎనర్జీస్ని తీసుకుంటూ మూలాధార చక్ర కాబట్టి మనము దుర్గాదేవి యొక్క ఎనర్జీస్ని, రాహుగ్రహం యొక్క బ్లెస్సింగ్స్ని తీసుకుంటూ మనం మెడిటేషన్లో కూర్చుంటాం. మన పూర్ణాత్మకి అనుసంధానమై మనం మెడిటేషన్ చేయటం స్టార్ట్ చేస్తాము. సో ఇంత హ్యాపీగా మనము ఒక మంచి వాతావరణంలో
పూర్ణాత్మ యొక్క సహాయంతో, దుర్గాదేవి యొక్క సహాయంతో ఈ క్రిస్టల్లో ఉన్న ఎనర్జీని లోపలికి తీసుకుంటూ, కాస్మిక్ ఎనర్జీని తీసుకుంటూ, మూలాధార చక్రాలో నిక్షిప్తమై ఉన్న ప్రతి నెగిటివ్ బ్లాకేజెస్ని క్లియర్ అవటానికి సంకల్పం చెప్పుకుంటూ మనం మెడిటేషన్ చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, మహా ఆనందమైన అద్భుతమైన స్టేట్ అది. సో చక్ర ఎప్పుడైతే యాక్టివ్ అవటం స్టార్ట్ అవుతుందో మీకు తెలియకుండానే ఒక ఎనర్జీని మీరు ఫీల్ అవుతారు. అండ్ మీకులో ఉన్న యాంగ్జైటీ, భవిష్యత్తు కోసం మీలో ఉన్న భయము, ఆందోళన, లేదు మీ వాళ్ళ కోసం మీలో ఉన్న ఇటువంటి భయాలు, ఆందోళనలు, మీ వాళ్ళ కోసం మీ మనసులో ఉన్న భయాలు, ఆందోళనలు నుండి మీరు విముక్తి పొందటం మొదలు పెడతారు. సో మెడిటేషన్ అయిపోయిన తర్వాత ఈ క్రిస్టల్ని నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ ఎయిర్ టైట్లో మనము పెట్టుకొని దాచుకుంటాం. అండ్ ఫ్రెండ్స్, అండ్ దిస్ ఇస్ గార్నెట్. మనకి ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందిగా ఉంటే, ప్లస్ మీ చుట్టుపక్కల అందరికీ డబ్బులు ఉన్నాయి కానీ మీకు మాత్రము ఫైనాన్స్ రావటం లేదు, మీకు ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఏదైనా వర్క్షాప్స్ కానీ ఇనుముకి లోహానికి సంబంధించి ఏదైనా ఒక ఫ్యాక్టరీస్ కానీ మీ దగ్గర ఎంతోమంది వర్కర్స్ పనిచేస్తున్నారు, సర్వెంట్స్, వీళ్ళందరూ ఉన్నా కూడా మీకు హ్యాపీనెస్ అనేది రావట్లేదు, మీకు సర్వీస్ వాళ్ళ నుండి మంచి సర్వీస్ అనేది రావట్లేదు. అందరినీ పెట్టుకున్నా, మీరు శాలరీస్ ఇస్తున్నా సరే వాళ్ళ నుండి మీకు ఉపయోగం అనేది ఉండట్లేదు. మీకు ఒక రకమైన మెంటల్ టెన్షన్. ఫ్యామిలీలో కూడా అందరూ పిల్లలు, బాబాయిలు, మావయ్యలు, పెద్దమ్మలు, పిన్నులు, వైఫ్ అందరూ ఉన్నా కూడా ఎవరి దగ్గర నుంచి మీకు సపోర్ట్ రావకపోతే గార్నెట్. సో దిస్ ఇస్ కాల్డ్ ఎస్ గార్నెట్. ఇటువంటి గార్నెట్ క్రిస్టల్ని కనుక మీరు చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేస్తే మూలాధార చక్రాలోకి ఎన్నో ప్రాస్పెరిటీకి సంబంధించిన ఎనర్జీస్ మీరు అబ్జర్వ్ చేసుకోవటం స్టార్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, మూలాధార చక్రాలోకి అసలు ఫస్ట్ ఒక ఎనర్జీ అనేది ఎంట్రీ ఇవ్వాలి అని అంటే కనుక, అంటే ప్రాస్పెరిటీ అవ్వచ్చు, లేకపోతే లక్ అవ్వచ్చు, ఒక మంచి ఇంట్లో ఉండటము, సొంత ఇంట్లో ఉండటము, మీ పేరు మీద పొలాలు, ఆస్తులు, కార్లు, ఇలాంటి మీ పేరు మీద బ్యాంక్ బ్యాలెన్స్, ప్లస్ లాకర్ కూడా లోహమే, మీన్స్ ఐరనే లాకర్ కూడా. సో ఇలాంటి కార్ కానీ ఇవన్నీ కూడా ఐరన్కి సంబంధించినవి. ఇలాంటివన్నీ కూడా మీ పేరు మీద ఉండాలి అని అంటే మీరు మూలాధార చక్రాలో ప్రాస్పెరిటీకి సంబంధించిన ఎనర్జీస్ అబ్జర్వ్ చేసుకుంటానికి చక్ర ఓపెన్ అయి ఉండాలి. అలా కనుక ఉండాలి అని అంటే మీరు గార్నెట్ క్రిస్టల్ని చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేసుకుంటే మీకు ప్రాస్పెరిటీకి సంబంధించిన ఎనర్జీస్, మూలాధార చక్రాలో మీకు రాహు యొక్క ఎనర్జీస్, గణపతి యొక్క ఎనర్జీస్ యాక్టివ్గా ఉండటం జరుగుతుంది. సో మనము క్షిప్ర గణపతి యొక్క ఎనర్జీస్ని ఆహ్వానించుకొని మనము ఈ క్రిస్టల్ని చేతిలో పట్టుకొని మెడిటేషన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. నా పూర్ణాత్మకి అనుసంధానమై క్షిప్ర గణపతి యొక్క శక్తిని ఆహ్వానిస్తూ గార్నెట్ క్రిస్టల్ యొక్క ఎనర్జీని నా మూలాధార చక్రాలోకి తీసుకుంటూ ప్రాస్పెరిటీ ఎనర్జీస్ని ఎక్స్పాండ్ చేసుకుంటానికి నేను ఈ ధ్యానం చేస్తున్నాను.